హాయ్ అండి. రాణి లైఫ్ స్టైల్ ఛానల్‌కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? సంవత్సరం పొడవుతా నిల్వ ఉండే అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే అర కేజీ అల్లం తీసుకుని నీళ్ళతో బాగా కడిగేసి మట్టి లేకుండా తడి లేకుండా తుడిచేసి చెక్కు తీసి సన్నని ముక్కలుగా కట్ చేసి ఒక గంట సేపు ఎండలో పెట్టుకున్నాను. అలా అవకాశం లేని వాళ్ళు ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చండి. గంట సేపు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కప్పు ఆయిల్ తీసుకుని సన్నని మంట మీద దోరగా వేయించుకుందామండి. అవి వేగేపటికి మనం బెల్లం ఇలా మెత్తగా పొడి కొట్టుకుని పక్కన పెట్టుకుందాం. నేనైతే 3/4 కేజీ బెల్లాన్ని తీసుకున్నాను. అలాగే అర కేజీ చింతపండు ఒక అర లీటర్ నీళ్ళతో బాగా ఉడికించుకుందామండి. అడుగంటుకోకుండా చిక్కబడేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గ్లాసు వెల్లుల్లి అంటే 100 గ్రాములు తీసుకుందాం. 300 గ్రాముల కారము, 250 గ్రాములు ఉప్పు, ఒక 100 గ్రాములు మెంతులు, ఆవాలు దోరగా వేయించుకుని పొడి చేసుకున్న పొడి అండి. 2 స్పూన్లు పసుపు వేసుకుని అన్నీ కలిపేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము వేయించుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదండి, ఒక్కసారి మిక్సీలో కచ్చాపచ్చా తిప్పుకుని గ్రైండర్లో వేసుకుంటే ఈజీగా తొందరగా నలుగుతుందండి. అలాగే అది నలిగేప్పుడు కొంచెం బెల్లము, చింతపండు గుజ్జు మెల్లగా మనం అన్ని కొలతల ప్రకారం తీసుకున్నాం కదండి, అన్నీ వేసేసి బాగా నలిగిన తర్వాత ఒక 2 స్పూన్లు పంచదార వేస్తే షైనింగ్ బాగుంటుందండి. ఒకవేళ అది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇవన్నీ నలిగింది కదండి, మనము తాలింపు రెడీ చేసుకుందాం. అర కేజీ పల్లి ఆయిల్ తీసుకున్నానండి. 50 గ్రాముల ఆవాలు, అవి చిటపటలాడేప్పుడు వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకుందాం. అలాగే 20 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం ఒక పావు టీ స్పూన్ ఎల్జీ ఇంగువ వేసుకుని అన్నీ చల్లారిన తర్వాత మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పోసేసి బాగా తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని గాజు బాటిల్కి రెడీగా చేసేసుకోవడమేనండి, నిలవ పెట్టుకునేందుకు. అంతే అండి. మనం ఈజీగా కొంచెం కష్టపడితే ఇంట్లో అందరూ ఇష్టంగా తినేట్టు ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లలు ఏ టిఫిన్స్లోకైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇంతవరకు ఆదరించిన వారందరికీ థ్యాంక్ యూ.